హలో గైస్, ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వరంగల్లో కొత్తగా జెప్టో స్టోర్ పడ్డది. జెప్టో స్టోర్లో అసలు నేను ఎర్నింగ్ ఎట్లా చేసినా ఏంది అనేది మీకు ఇక్కడ క్లారిటీగా చూపెడతా. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, 60 ఆర్డర్లు కొడితే 2000, 80 కొడితే 2800, 90 ఆర్డర్లు కొడితే 3200, 100 ఆర్డర్లు కొడితే 3800, 115 కొడితే 4500, 130 కొడితే 5200, 140 కొడితే 5700, 150కి 6300, 160కి 6800, 170కి 7400, 180కి 8200, 190కి 9000, 200 ఆర్డర్లు కొడితే 10,000 రూపాయలు. నేను కొట్టింది ఏంటంటే ఆడ డబుల్ టిక్ పడింది కాబట్టి నేను 200 ఆర్డర్లు కొట్టిన 10,000. వీటికి ఏంటంటే మ్యాండేటరీ. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సాటర్డే సండే రోజు మాత్రం 9 గంటలు కంపల్సరీ డ్యూటీ చేయాలి. అక్కడ చూడండి మ్యాండేటరీ. మళ్ళీ కంప్లీట్ 12 నాన్ పీక్ స్లాట్స్, అంటే వారం మొత్తంలో 12 నాన్ పీక్ స్లాట్స్ చేయాలి. కంప్లీట్ 8 వీకెండ్ స్లాట్స్, అంటే వారం మొత్తం మీద 8 పీక్ స్లాట్స్ చేయాలి. సాటర్డే సండే రోజు 5 చేయాలి పీక్ స్లాట్స్, అంటే ఒకరోజు 3, ఒకరోజు 2, 5 పీక్ స్లాట్స్ చేయాలి. ఆ పీక్ స్లాట్స్ అవన్నీ కంప్లీట్ చేస్తేనే ఇట్లా టిక్ పడి మీకు అవి వస్తాయి. మెయిన్ ఫేజింగ్ వచ్చేసి ఇట్లా వస్తుంది. నేను క్యాష్ ఆన్ డెలివరీ వాడుకున్నది ఏంటంటే క్యాష్ 2726 రూపాయలు వాడుకున్నా. నేను మొత్తానికి ఏంటంటే ఎర్నింగ్ చేసి 202 ఆర్డర్లు కొట్టిన. నేను 200 ఆర్డర్లు కొడితే పైన చూడండి 10,000 రూపాయలు అమౌంట్ ఆల్రెడీ చూపెడుతుంది. వీక్ డే అంటే వీక్ వచ్చేసి దిస్ వీక్ కాకుండా పోయిన వీక్ 8లో నేను ఎంత కొట్టినా అంటే 10,000 రూపాయలు కొట్టిన. 205 ఆర్డర్లు, డైలీ యావరేజ్ 1400 చేంజ్ కొట్టిన. అటు చూడండి 499 రూపాయలు. మెగా ఇన్సెంటివ్ 1400 కలిపిండు. మింజు సర్జు 2647, సర్జు 1600 రూపాయలు. ఓకే, వీటన్నిటితో మనకు సంబంధం లేదు. మనకు ఓవరాల్గా ఏంటంటే 10,000 రూపాయలు ఇస్తాడు. చూడండి, నేను మండే రోజు సోమవారం నాడు 667, మంగళవారం 707, 281, 734, 803, లాస్ట్ సాటర్డే వచ్చి 648, సండే రోజు 6160 రూపాయలు. అంటే మనం సండే రోజు మనకు వీక్ ఎండ్ కాబట్టి ఆ రోజు మొత్తం మనం ఎంత చేసినాం అనేది క్యాలిక్యులేట్ డైరెక్ట్ సండే రోజే యాడ్ అవుతాయి, ఇందులోనే యాడ్ అవుతాయి. ఒకసారి చూడండి. రేట్ కార్డ్ వచ్చేసి ఏంటంటే మనకు టూ టైప్స్ ఆఫ్ రేట్ కార్డ్ ఉంటాయి. మనది ఏంటంటే ఒకటి డైనమిక్ ఉంటుంది, ఒకటి నార్మల్గా ఆర్డర్లది కౌంటింగ్ ఉంటుంది. మనది ఏంటంటే ఆర్డర్ల కౌంటింగ్, ఇది డైనమిక్ కాదు. మనది డైనమిక్ వాళ్ళది సేమ్ మన లెక్కనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళది ఆర్డర్ల కండిషన్ ఉంటుంది, మా లెక్క ఈ ఆర్డర్ల కండిషన్ కాకుండా. ఈ కింద ఉన్న చూడండి 2 ఇది ఏంటంటే ఈ వీక్ది, దిస్ వీక్ అంటే 9th వీక్ది. అది 9th వీక్ ఏంటంటే 9th వీక్, ఆ వీక్ నుంచి 9th వీక్ వచ్చే వరకు ఏంటంటే ఒక 20 ఆర్డర్స్ పెంచేళ్ళు. అంతకుముందుకు 200 ఆర్డర్లకి 10,000 ఇచ్చేది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 220 ఆర్డర్లకి 12,000 చేశారు. 20 ఆర్డర్లు పెంచి మళ్ళీ 2,000 ఎక్స్ట్రా ఇస్తులు. ఒకసారి చూడండి. వాటికి సేమ్ మ్యాండేటరీ 9 అవర్స్ మ్యాండేటరీ, కంప్లీట్ 3 నాన్ పీక్ స్లాట్స్, కంప్లీట్ 8 అండ్ వీకెండ్ స్లాట్. అవి స్లాట్స్ మండే రోజు వచ్చి ఒకసారి చూడండి 667, అంటే నేను ఎన్ని ఆర్డర్లు కొట్టినా ఏంది అనేది, ఎన్ని కిలోమీటర్లు పోయినా. మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే మన జెప్టో స్టోర్లో మ్యాక్సిమం 3.5 కిలోమీటర్ల కంటే ఎక్కువ పడదు. చాలా తక్కువ రేయర్గా దగ్గరలోనే పడతాయి. మినిమం ఎంత లేదన్నా 3.5 కిలోమీటర్లు. నేను 34 ఆర్డర్లు కొడితే 667 రూపాయలు అయింది. తర్వాత మళ్ళీ మంగళవారం రోజు మళ్ళీ 34 ఆర్డర్లు కొట్టిన. ఆ రోజు ఎంత అయింది? 707 రూపాయలు అయింది. 707 అంటే చూడండి ఎన్ని కిలోమీటర్లు పోయినా. యావరేజ్ 30 పోయినా అంటే 3.5, యావరేజ్ 4 కిలోమీటర్ల లోపల. ఆర్టీఓ అదొకటి ఆర్టీఓ పోతుంది చూడండి. ఆర్టీఓ అంటే కస్టమర్ కనుక ఫోన్ రెస్పాండ్ కాకపోతే అది ఏంటంటే మనమే రిటర్న్ తీసుకొచ్చి స్టోర్లో ఇచ్చేయాలి. దాన్ని ఆర్టీఓ అంటారు. ఆర్టీఓలు మనకు ఆర్డర్లో కౌంటింగ్ కావు. ఆర్డర్ 205, ఎందుకంటే అందులో నాకు మూడు ఆర్డర్లు ఆర్టీఓలు పడ్డాయి. అందుకోసమే అని నాకు 205 ఆర్డర్లు చూపెడుతుంది. ఆర్టీఓలు మనకు అందులో కౌంట్ కావు, కాకపోతే ఆర్డర్లలో డైరెక్ట్ కౌంట్ అవుతుంది. చూడండి 281 రూపాయి. 30 ఆర్డర్లు 37, 34 యావరేజ్కి ఇట్లా కొట్టిన. 34 ఆర్డర్లు కొడితే ఎంత అయినాయి చూడండి, 734 రూపాయలు. మీకు ఆర్డర్లతో సలహా పెట్టిన 41, 42
41, 42 అంటే మ్యాక్సిమం 5 కిలోమీటర్ల ఆర్డర్. అవి రేర్గా పడతాయి, ఒకటో రెండో అంతే. అవి చాలా తక్కువ పడతాయి అవి అంత దూరం అనేది. 803 రూపాయలు 37 ఆర్డర్లు. 37 ఆర్డర్లు కొడితే నేను 803 రూపాయలు కొట్టిన. అవి కూడా చూడండి ఒకసారి ఆర్డర్లు నేను ఎంత కొట్టినా ఏందనేది పర్టికులర్గా ఇక్కడ నీకు ఆర్డర్తో సలహా నేను ఎర్నింగ్ చూపెడుతున్నా. ఇక్కడ 30 ఆర్డర్లు కొడితే 648, 30 ఆర్డర్లకు 648 రూపాయలు అయింది. అవి కూడా చూడండి ఎంత డిస్టెన్స్ ఏందనేది మీకు అమౌంట్. 15 రూపాయలు అంటే అవి ఆల్రెడీ చిన్న ఆర్డర్లు అన్నట్టు. 15 రూపాయలు మనకి ఏంటంటే మినిమం ఆర్డర్ బేస్ 15 రూపాయలు చిన్న ఆర్డర్లకు. మొత్తం నేను కొట్టింది 6,160 రూపాయలు. వీటికి నాకేంటంటే 10,000కు మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ కంపెనీ యాడ్ చేసి నాకు ఇస్తుంది. 10,000కు నేను కొట్టింది ఎంత 6,160 రూపాయలు. డైలీ యావరేజ్గా ఎంత లేదన్నా కూడా 30-35 ఆర్డర్లు కొడితే మనం తిరిగేది 100-120 కిలోమీటర్ల కంటే ఎక్కువనైతే కంపల్సరీ తిరగం. బయట మ్యాక్సిమం జొమాటో స్విగ్గీతో కంపేర్ చేస్తే కూడా గదే 120-150 కిలోమీటర్లు కంపల్సరీ తిరుగుతాం. ఆడైతే ఎంత తిరుగుతున్నామో ఈడైతే అంతే తిరుగుతున్నాం. ఇక్కడ ఓకే లాగిన్ అవర్స్ వచ్చేసి మాకేందంటే 2 పీకులు 2 నాన్ పీకులు ఉంటాయి. అవి మాత్రం కంపల్సరీ చేయాలి. మళ్ళీ వచ్చేసి ఏంటంటే డైనమిక్ రేట్ కార్డు వాళ్ళకు మాకు డిఫరెంట్ ఏంటంటే మా రేట్ కార్డు ఇప్పుడు ఆర్డర్ల కండిషన్ ఉన్న వాళ్ళు మాత్రం సాటర్డే సండే మాత్రం కంపల్సరీ డ్యూటీ చేయాలి. సాటర్డే సండే డ్యూటీ చేయలేదు అనుకో వాళ్ళకి ఏంటంటే ఈ వారం మొత్తం చేసిన ఎర్నింగ్ మొత్తం రాదు. ఒక సాటర్డే సండే రోజు ఒక్క నిమిషంతో పోయినా కూడా వాళ్ళకి ఎర్నింగ్ అయితే రాదు. అది చూసుకొని కొంచెం డ్యూటీ చేయాలి. ఇక్కడ చూడండి ఆ కలర్ ఉన్నాయి 6 to 8, 8 to 10 అనేది. అవి వచ్చేసి ఏంటంటే పీక్ స్లాట్స్. వైట్ కలర్లో ఉన్నాయి నాన్ పీక్ స్లాట్స్. అవి చూడండి మనకి ఏంటంటే ఫ్రీ స్లాట్స్ కూడా ఉంటాయి. మీకు ఇందులో వచ్చేసి ఏంటంటే జొమాటో మ్యాడల్ కానీ మన స్విగ్గీలో క్యాసిటీస్ ఏంటంటే మనకు ఇప్పుడు స్లాట్స్ క్యాన్సిల్ చేసినా క్యాన్సిలేషన్ ఫీజు అనేది ఉండదు. ఒకటి నో షో మాత్రం పడద్దు. నువ్వు ఒకటి బుక్ చేసుకున్నావంటే ఒకటి క్యాన్సిల్ అని చేయాలి, లేదంటే డ్యూటీ అని చేయాలి. కానీ ఇన్కంప్లీట్ మాత్రం చేయొద్దు. ఇన్కంప్లీట్ చేస్తే నో షో కింద నీకు వారానికి గిన్నె ఉంటాయి, 3 ఉంటాయి, 3 4. ఆ 4 దాటిందంటే మీకు నో షో ఫీజు మాత్రం పడుతుంది. ఆ నో షో పడకుండా చూసుకోవాలి. రిఫరల్ నేను 5గురికి రిఫరల్ పెట్టినా. ఇక నా వచ్చేసి ఐడి అది. నా ఐడియా ఫస్ట్ వచ్చే స్టోర్ లొకేషన్ అది. సెకండ్ జెప్టో స్టార్ అంటే మనకి ఇందులో సిల్వర్ కానీ డైమండ్ కానీ ఇవి ఉంటాయి. సిల్వర్ 1500 పాయింట్స్ వస్తే సిల్వర్, 1999 పాయింట్స్ గోల్డ్, 2499 ప్లాటినం, 2500 వరకు డైమండ్. ఇట్లా ఏంటంటే మనకు స్లాట్స్ దొరకాలంటే ఇట్లా ఇవి మెయింటైన్ చేయాలి. మనం ఆర్డర్లను కొట్టే దాన్ని బట్టి పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్తోనే మనం సిల్వర్లు ఉండాలా, డైమండ్లు ఉండాలా, గోల్డ్లు ఉండాలా అనేది డిసైడ్ అవుతుంది. ఆర్డర్స్ హిస్టరీ, ఆర్డర్ డీలేలు అంటే వీటి గురించి మోస్ట్ మాట్లాడాలి. ఎందుకు అంటే ఒకటి మనకు స్టోర్ కాంచెలు కస్టమర్కి అయితే ఎంతసేపట్లో మనం పోయినామో మళ్ళీ రిటర్న్ అంతసేపట్లో రావాలి. రాకపోతే డీలే పడుతుంది ఆర్డర్. చార్ట్ హిస్టరీ వీటితో మనకి ఏం సంబంధం అయితే లేదు. ఎందుకంటే మనం ఏమున్నా కూడా స్టోర్లో కాడ RSI ఉంటాడు కాబట్టి RSIతో మాట్లాడుకునే ఉంటుంది. మెసేజ్ వీటికి వచ్చేసి మనకు ఫస్ట్ స్టార్టింగ్లో అవి ఉంటాయి. క్యాష్ బ్యాలెన్స్, డిపాజిట్. నాకు 3,340 రూపాయలు ఉంటే 2,700 చేంజ్ నేను వాడుకున్న అమౌంట్ అవి. ఇటు వచ్చేసి ఫాస్ట్ డిపాజిట్ అంటే మనకు వచ్చిన క్యాష్ ఆన్ డెలివరీ మనం డిపాజిట్ చేసిన బాపతి ఫాస్ట్ డిపాజిట్ అంటారు. జెప్టో ఇది ఇన్సూరెన్సు. ఇది ఏంటంటే కవరేజ్ 10 లక్షలు ఉంటుంది. OPD కవరేజ్ అయితే 10,000 ఉంటుంది. అన్నిటితో జొమాటో స్విగ్గీతో కంపేర్ చేస్తే మాత్రం జెప్టోలో 10,000 OPD కవరేజ్ ఉంది. స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ మ్యాక్సిమం 5,000 వరకే ఇస్తారు. 5,000 కంటే ఎక్కువ ఇయ్యరు OPDలో. ఇది వచ్చేసి నా ప్రొఫైలు, నా మొబైల్ నెంబర్, నా ఓవరాల్ నా డీటెయిల్స్ అవి మొత్తం. ఇందులో బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్. లాగౌట్ కింద మన ఇక్కడ వచ్చేసి యువర్ రిఫరల్ కోడ్ అంటే నా రిఫరల్ కోడ్ అది. ఇక్కడ నేను ఏంటంటే ఆన్లైన్కి రావడానికి ట్రై చేసిన. ఏంటంటే మన స్టోర్ కాడ కాకుండా మిగతా ఎక్కడ పెట్టినా ఆన్లైన్కి రాదు. ఆన్లైన్